హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. మన వీడియోలో ఈ ఎండాకాలంలో ఒంటికి ఎంతో చలవ చేసే చెద్దన్నాన్ని చేసి చూపించబోతున్నానండి. ఈ చెద్దన్నం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పెద్దవాళ్ళు పూర్వీకులు అప్పట్లో ఈ చెద్దన్నం తినడం వల్లే ఆరోగ్యంగా ఉండేవారండి. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా చాలామంది ఎండవేడిని తగ్గించుకోవడం కోసమని ఈ చెద్దన్నం తింటున్నారు. ఈ సద్దన్నం తిన్న తర్వాత పొట్టకి హాయిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అప్పట్లో ఈ సద్దన్నాన్ని ఎలా చేసుకొని తినేవారో అదే విధంగా ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఈ సద్దన్నం ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం రాత్రి తినగా ఉన్న అన్నంతోనే సద్దన్నం ప్రిపేర్ చేసుకుంటాం కదా. అలా మిగిలిపోయిన అన్నంతో ఇప్పుడు సద్దన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్నం అనేది కొద్దిగా మెత్తగా ఉడికించి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉడికించిన రైస్ని అయితే తీసుకున్నాను. మీరు ఉడికించుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని రైస్ని ఉడికించుకోండి. 3 గ్లాసులు నీళ్ళు వేస్తే గంజి అనేది మనకు ఉంటుంది. 1 గ్లాస్ వరకు గంజి అయితే వస్తుంది. రైస్ని అయితే ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు సద్దన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. దగ్గర మట్టి కుండ ఉంటే మట్టి కుండను తీసుకోండి, లేకపోతే ఒక గిన్నెనైనా తీసుకోండి. మట్టి కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు ఈ అన్నాన్ని తోడు పెట్టుకొని పడుకుంటే ఉదయానికి సద్దన్నం తయారవుతుంది. ఇప్పుడు ఈ మట్టి కుండలోకి 2 కప్పుల వరకు రైస్ని తీసుకోండి. కప్పుల రైస్కి 1 కప్పు వరకు గంజిని అయితే వేసుకోండి. వేడి గంజిని వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వేడివేడి పాలను కూడా వేసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల రైస్కి 1 కప్పు గంజి 1 కప్పు పాలు వేసుకున్నారంటే మరీ గట్టిగా కాకుండా మనం తినే విధంగా ఉంటుంది. కొద్దిగా పల్చగా ఉండాలి కాబట్టి ఈ కొలతతో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పాలు గంజి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్నాక గోరువెచ్చగా అయినంత వరకు చల్లారబెట్టుకోండి. ఇలా వేళ్ళు పెట్టి ముంచి చూసారంటే గోరువెచ్చగా అయింది కదా. ఇప్పుడు మనం తోడు పెట్టుకోవాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని తీసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఆ పెరుగుని అందులో వేసుకోండి. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత తోడు వేసుకున్నామంటే తోడుకోదండి. ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడు తోడు వేసుకొని కలుపుకోండి బాగా ఒకసారి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి. మేమైతే ఇలాగే చేసుకుంటాము. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పూర్తిగా అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటా ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని కానీ విరుపుకొని కానీ సద్దన్నం పైన పెట్టుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని తోడు పెట్టుకున్నామంటే ఈ సద్దన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఘాట్లు పెట్టి తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని 8 లేదా 10 గంటల పాటు అలా చల్లగా ఉన్న ప్రదేశంలో పెట్టేసి ఉంచేయండి. ఇలా రాత్రికి కలిపి పెట్టుకున్నామంటే ఉదయానికి సద్దనంగా తయారవుతుందండి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. చూడండి, పెరుగు అనేది చక్కగా తోడుకొని మనకి సద్దన్నం అనేది తయారైపోయింది. చూసారు కదండి సద్దన్నం అనేది ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు మరీ గట్టిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఉప్పు అనేది నచ్చితేనే వేసుకోండి. ఉప్పు వేసుకోకుండా తిన్నారంటే ఇంకా మంచిది. లేదు మీరు అలా తినలేరు అనుకుంటే ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేసుకోకుండా తినడమే అండి చాలా హెల్తీ. వేసుకొని కలుపుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ సద్దన్నాన్ని తినేయడమేనండి. ఏం చేసుకునే ఈ సద్దన్నం అనేది కొద్దిగా తినే వరకు అయితే నలుగురికి అయితే సరిపోతుంది. ఫుల్గా తినే వాళ్ళైతే ఇద్దరికైతే సరిపోతుంది అండి. ఎంతో రుచిగా ఉండే సద్దన్నం అనేది తయారైపోయింది. ఈ సమ్మర్లో ఇలా చేసుకొని తిన్నారంటే కనుక పొట్ట అనేది చల్లగా హాయిగా ఉంటుంది, వేడి చేయకుండా. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అంతేనండి, ఇలా చేసుకున్న సద్దన్నం మీరు కూడా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఎలా తయారు చేసుకొని చూడండి. టేస్ట్ చూసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.